పకడ్బందీగా ప్లాన్ చేస్తారండి. పకడ్బందీ ప్లాన్. ఎస్. దృశ్యం సినిమా కంటే హైలైట్గా డైరెక్షన్ చేసిండు రవి. ఎస్. అండ్ మ్యామ్ లైక్ మీ మీద చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఛానల్స్లో చూసుకుంటే ఆ థంబ్నెయిల్స్ కానీ ఆ చేసే ఆయన చెప్పే విధానంలో కూడా సెక్సువల్ మీ మీద పెట్టడం జరిగింది, ప్రూఫ్లు పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది మీకు ఒక పాయింట్లో? నిజంగా చెప్పాలంటే టార్జన్ గారు యాక్చువల్గా తను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ తను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. అవును. అండ్ అది కాకుండా తను ఒక ఎడిటర్గా కూడా చేస్తారనమాట. తను ఆల్మోస్ట్ ఫుల్లీ టాలెంటెడ్ పర్సన్. ఓకే, సో తను మాట్లాడేటప్పుడు ఒక ఎట్లా అంటే తను ఇదివరకు పాస్టర్గా కూడా ఉన్నారనమాట. సో ఎవరినైనా మాట్లాడి అట్రాక్ట్ చేసేంత కెపాబిలిటీ తనకు ఉంది. సో ఎవరినైనా మాటలలో పెట్టేంత కెపాబిలిటీ ఉంది. సో నా ఇంటర్వ్యూస్ చూసుకున్నా, మీరు అబ్బాయి ఇంటర్వ్యూస్ చూసుకున్నా, నేను ఏంటంటే నా భర్త కావాలి నాకు, నా పిల్లల గురించి ఒక థర్డ్ పర్సన్ రావడం వల్ల తను ఇలా ఉన్నారు, అలా అని మా మీద ప్రేమ లేక కాదు అని నేను ఇలా కూడా చెప్పడం జరిగింది. అంటే పాజిటివ్గా కూడా చెప్పడం జరిగింది. ఏ రోజు కూడా నా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నా కానీ నేను ఏవి షో చేయలేదు ఇంటర్వ్యూ కూడా. బై బికాస్ నాకు తను కావాలనుకున్నాను కాబట్టి నా భర్తను నేను ఎలా బ్లేమ్ చేసుకుంటాను చెప్పండి? నా ఊళ్ళో తిరగాలి కదా తర్వాత అయినా. సో నా గురించి కాకుండా, తన గురించి కాకుండా, నా పిల్లల గురించి ఆలోచించాను. బట్ ఈ రోజు ఆ అబ్బాయిని నేను చేసుకున్నందుకు నిజంగా చెప్పాలంటే పెద్ద పాపమే చేసి ఉంటానులా పోయిన జన్మలో అన్న ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ భర్త కూడా ఒక వైఫ్ గురించి అంత బ్యాడ్గా మాట్లాడారండి, అంత గలీజ్గా ఎలిగేషన్ అయ్యారండి. ఏంటండి వ్యభిచారి అని నీకు తెలిసినప్పుడు మరి 7 years నాతో ఎలా లీడ్ చేశావు? డైవోర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నా దగ్గర డిసెంబర్ జనవరిలో ఎందుకు వచ్చావు? మరి నేను వ్యభిచారిని కదా, ఎందుకు వచ్చావు? ఎలా గొంతెత్తి మాట్లాడగలిగావు? పోనీ నువ్వు మాట్లాడింది మన నార్మల్గా ఎవరు 4 మనుషుల మధ్య కాదు కదా, లైఫ్లో ఎంతో మంది, ఎన్నో లక్షల మంది చూస్తారు. అందులో నన్ను డిఫేమ్ చేసినంత మాత్రాన మీరు చెప్పండి పిల్లల కెరియర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అవును. నేను నా పిల్లల్ని తీసుకొని ఎలా తిరగాలి ప్రపంచంలో? అలాంటి నేను ఈవెంట్స్ చేస్తుంటాను. నేను తిరిగి చేసుకోవాలి, ఈవెంట్స్ బయట తిరగాలి, ఆర్టిస్ట్ మధ్యలో ఉండాలి, నా పిల్లల్ని స్కూల్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది నా లైఫ్ మొత్తం, ఎంతవరకు దారుణంగా పోతుంది మీరు చెప్పండి. అవన్నీ కూడా ఏం ఆలోచించకుండా తను ఏం చేశాడంటే ఈ అమ్మాయికి ఎక్కడ ఏమి లేవు. నేను ఈవెంట్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చి 10 years అండి. ఈ 10 years గ్యాప్ లో చాలా మంది ఆర్గనైజర్స్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి, పూజ ఎలాంటి క్యారెక్టర్ అయితే అందరికి నేను చూసాను. నేను ఈవెంట్స్ లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు. ఎక్కడి నుంచి కూడా నెగిటివిటీ లేదు. బట్ ఈ అబ్బాయికి ఎక్కడ ఛాన్స్ దొరకట్లా. ఎందుకంటే ఈ అబ్బాయి వెనకాల నేను పడడం జరిగింది. ఎందుకంటే నాకు డైవర్స్ వద్దు, నాకు కావాలి. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా మీరు ఎప్పుడు నాకు డైవర్స్ వద్దు అనే మాటనే చెప్పడం జరిగింది. నాకు హస్బెండ్ కావాలని అనుకున్నాను. అతను ఏం చేశాడంటే ఏదన్నా ఒకటి సృష్టించి నన్ను వీక్ చేద్దాం అనుకుని ఆలోచనలు చేశాడు. మరి ఏం చేశాడో తెలియదు కదండి. మొత్తానికైతే కొన్ని ఆడియోస్ వినిపించాడు, మీకు తెలిసి చూసాడు. కొన్ని పార్ట్స్ కట్ చేసి ఏదైతే తనకు మెయిన్ టాపిక్ కావాలో రాజన్ ఆ టాపిక్ వరకే వినిపించేసి దాన్ని హైలైట్ చేశాడు అనమాట. అదేమనిపిస్తుంది జనాలకి, అదే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ దానికి ముందేంటి వెనకేంటి అనేది ఒక్కళ్ళు కూడా రేజ్ రాలేదు. ఒక అట్లీస్ట్ అడిగినటువంటి ఆన్సర్స్ కూడా ఎందుకు క్వశ్చన్ రాలేదు అనేది నాకు అర్థం కాదు. సెకండ్ థింగ్ ఇంకొకటి తీసుకుంటే 6 months అవుతుంది తనకు అసలు నాకు తనకు ఎలాంటి టచ్ కూడా లేదు, అట్లీస్ట్ ఫోన్ కాల్ కూడా లేదు. నువ్వు చెప్పు టార్జన్, 6 months ఒక ఇంట్లో ఉంటున్నామంటే ఎక్కడి నుంచి వచ్చాయండి ప్రూఫ్స్ అంటే ఇంట్లో ఉంది, మా వైఫ్ ఫోన్ లో నుంచి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చెప్పుకోవచ్చు. 6 months నుంచి నీకు లేనిది ఇప్పుడు ఎలా వచ్చినాయి? ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చావు నువ్వు అంటే అంతే ఏంటి ముందుకు రాలేదు? మరి ఎందుకు రాలేదు? చాలా మంది యాంకర్స్ కూడా యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేసి అవి అడగడం జరిగింది నా ఇంటర్వ్యూ రిలీజ్ అయిన. అప్పుడు కూడా వాళ్ళకి ఏమన్నా అంటే నేను దీని గురించి రెస్పాండ్ అవ్వాలనుకోవట్లేదు అన్నమాట. సడన్ గా ఎందుకు అయ్యావు అంటే నీకు కావాల్సినవి నీ పాయింట్స్ నాతో ఎట్లా ఒకటి చేయించుకోను, ఎవరితో చేయించేసుకొని దీని మీద ఎలిగేషన్స్ పెడితే ఆడది ఎక్కడ కింద పడిపోతుంది తెలుసా? క్యారెక్టర్ మీద వస్తే మచ్చ అది కింద పడిపోతుంది. నేను కూడా మేబీ అవి తీసుకొని సూసైడ్ చేసుకుంటాను అనుకున్నాను. ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళిపోయాను. నైట్ అంతా నిద్రలేదు, ఎందుకంటే మొత్తం అగెన్స్ట్ అయిపోయింది. సడన్ గా బ్లాక్ అయిపోయినాను నేను మొత్తం. ఆ టైంలో పోలీస్ స్టేషన్లో తిరగడాలు, సార్ని కన్సల్ట్ అవ్వడాలు, మా బ్రదర్ వాళ్ళందరూ హెల్ప్ చేయడంతో, ఈవెన్ తో మా మమ్మీ కూడా ఆఖరికి ఏమన్నారంటే నాకు నువ్వు చచ్చిపోయావు, నేను నీకు చచ్చిపోయానమ్మా, నాకు వద్దు అన్నాను. ఆ సిచ్యువేషన్కి తను అంత బల్ల బుద్ధి అలా చూపించేసరికి ఎవడైనా నమ్మేస్తారు. కానీ అంతకుముందు పాత పూజ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి అనేది ఎవరు ఆలోచించలేదు. ఎందుకు? ఇప్పుడు అదే క్యారెక్టర్ అయితే ఇన్ని సంవత్సరాలు బయట పడాలి కదా టార్జన్, ఎందుకు పడలేదు? నాకు అది చాలా హట్టింగ్ గా అనిపిస్తుంది. అంటే నా కొలీగ్స్, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేసి సరే పూజ అంతా జరిగిందేదో జరిగింది, డైవర్స్ మ్యూచువల్ కంటే ఇచ్చేసి, లేదంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తాడంట నీ మీద ఈ కేసు పెడతాడంట. అంటే ఎట్లా చేస్తారు టార్జన్?
ఎలిగేషన్స్ ఎన్ని చిన్న చిన్న ఎలిగేషన్స్ వేసావా? ఈ అమ్మాయి ఆల్మోస్ట్ మీ దగ్గరకు వచ్చిన కేసు. ఇక సూసైడ్ స్టేజ్కి వచ్చేసింది, డెడ్ ఎండ్. అవును సార్. ఇంకా రేపో మాపో ఈమె అయిపోతుంది అనే సిచ్యువేషన్లో ఈమె ఏంది అనే సిచ్యువేషన్లో మనం ఒకసారి చత్రినాక పిఎస్లో ఎవడైతే ఈ రవి అనే వ్యక్తి ఎవరినైతే పెట్టి ఇదంతా గేమ్ ఆడిపించిందో వాని పైన మేము చత్రినాక పోలీస్ స్టేషన్లో మేము కేసు పెడితే ఆ పోలీస్ ఇంటరాగేషన్లో బయటపడిన ఆడియోలో మీరు కనుక వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రూఫ్స్ ఉన్నాయా సార్? ఎందుకు లేవు ప్రూఫ్స్? వాడు పంపించిన ఆడియోస్ మీరు ఒకసారి కనుక వింటే ఏదైతే ఇదంతా ప్లాన్ నడిపించిన వ్యక్తి, మధ్యలో ఉండి నడిపించిన వ్యక్తి కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైతే ఉందో పోలీస్ ఇంటరాగేషన్లో బయట పెట్టిన ఆడియోస్ కనుక మీరు ఒకసారి వింటే, మీరు ఒకసారి ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటుండో ఆ అమ్మాయి వాళ్ళ అక్క మాట్లాడిన ఆడియో, ఆయనకు అసలు పెళ్ళే కాలేదు, రవికి అసలు పెళ్ళే కాలేదు, ఎక్కడ కూడా నేను ఈమెను పెళ్లి చేసుకుంటా మీ సిస్టర్ని అని తిరుగుతున్నాడు. పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, అంతకుముందు పెళ్ళి అయింది. ఇవన్నీ ఇక్కడ కూడా ఫ్యాక్ట్స్ అన్ని సపరేట్ చేసి ఆ అమ్మాయితో తిరగాలి, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేసి మ్యూచువల్ డైవర్స్ రప్పించుకొని వితిన్ డేస్లో డైవర్స్ తీసుకొని ఆమె దగ్గర వెళ్ళిపోవాలన్న ప్లాన్ చేసిండు. దానికి వాళ్ళ సిస్టర్ ఆడియో ఒకసారి మీరు వినండి. నాకు ఇవ్వండి, అది ప్లే చేస్తాను. వదినా. హలో. వదినా. రవి ఎక్కడున్నావు? ఇది అనంతపురంలో వదినా. అనంతపురం ధర్మవరంలో ఉన్నా, షాపింగ్కి వచ్చాను, అందుకే ఫోన్ తీసుకోవాలా. వదినా అది పెట్టింది. ఒక వాటర్ బాటిల్ తీసుకురా అన్న, కూలింగ్ వాటర్. వాటర్ బాటిల్ తీసుకో, షాంపూస్ కూడా తీసుకో కొంచెం. వదినా చెప్పండి వదినా. ఏం లేదు, ఒక విషయం అడుగుదాం అనేసి కాల్ చేసిన. చెప్పు వదినా. నీకు పెళ్ళయిందా ఇంతకు ముందు? ఎవరు చెప్పారు వదినా? నేను అడుగుతున్నా నీకు అయ్యిందా అనేసి, నాకు డౌట్ వచ్చింది. అది పెద్ద స్టోరీ వదినా, కలిసినప్పుడు చెప్తాను. పెద్ద స్టోరీ కాదు, అయ్యిందా లేదా ఇప్పటివరకు కాలేదనే చెప్పావు కదా. ఇప్పటివరకు మాకు మ్యారేజ్ కాలేదనే చెప్పావు కదా, మరి మ్యారేజ్ అయ్యిందా లేదా? చెప్పు రవి, ఇంకెందుకు దాయటం? నో సార్, అదే